హాయ్ ఫ్రెండ్స్, రొయ్యలు ఇవి మంచిగా శుభ్రంగా కడిగి నీళ్ళు ఒడవనికే మంచిగా నీళ్ళని పోయేటట్లు చేసిన. ఉప్పు వేసి కడిగి కొద్దిగా ఉప్పు, కొద్దిగా పసుపు, ఆయిల్, కొద్దిగా నిమ్మరసం వేస్తా, కొద్దిగా ఆయిల్, కొద్దిగా నిమ్మరసం వేసి మంచిగా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఒక 20 నిమిషాలు ఇది మంచిగా ఇట్లా కలుపుకోవాలి, పక్కకు ఉంచి పెట్టాలి. కొంచెం నానాలి ఇది. బాండ్లు పెట్టుకున్నాక ఇట్లా ఆయిల్ వేసుకోవాలి. కొద్దిగా ఒక 2 స్పూన్లు అంతా ఆయిల్ వేసుకున్న తర్వాత ఇట్లా ఆయిల్లో మంచిగా వేసుకోవాలి, నీళ్ళన్నీ వెళ్ళిపోయే వరకు. నీళ్ళన్నీ ఇంకిపోయినాక ఇట్లా ఆయిల్లో మంచిగా వేపుకొని పక్కకి పెట్టుకోవాలి. ఇది ఆయిల్ వేసుకొని 2 కోసిన ఈ ఉల్లిగడ్డ మంచిగా ఆయిల్లో ఉడికించుకోవాలి. ఇది కూడా పచ్చిమిర్చి వేసుకున్నా, కొద్దిగా 2-3 వేసిన, కొంచెం అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేస్తున్నా. ఇది కూడా మంచిగా ఆయిల్ అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేస్తున్నా. ఆయిల్ బాగా ఉడికియాలి. ఇది కొద్దిగా ఉప్పు వేస్తే తొందరగా ఉడుకుతుంది. ఇది ఉల్లిగడ్డ కొద్దిగా కరివేపాకు వేస్తున్నా, కొద్దిగా పసుపు వేసుకోవాలి. రొయ్యలు కూడా ఇందులో వేసుకోవాలి. ఈ కొద్దిగా దమ్ము కొడాలి. ఇట్లా కొంచెం ఎల్లిపాయ పొడి వేస్తున్నా, కొద్దిగా ధనియాల పొడి వేస్తున్నా, 2 స్పూన్లు. ఉప్పు సరిపోను కడిగిన మంచిగా దాంతో ఉప్పుతోటి మళ్ళీ ఉప్పు కూడా వేసిన ఉల్లిగడ్డలలో. అదే మస్తు అయితే, తక్కువ పడితే మళ్ళీ చూసుకొని వేసుకోవాలి. కొత్తిమీర ఇట్లా గార్నిష్ చేసుకోవాలి. మంచిగా శుభ్రంగా కడిగి